వెనుజులాపై అమెరికా దాడులను ఖండించండి. వెనుజులా అధ్యక్షుడు మధు కొడని తన భార్యను వెంటనే విడుదల చేయాలి. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్. ఈరోజు ఏఐటియుసి ఆధ్వర్యంలో వెనుజులాపై అమెరికా దాడులను ఖండించాలని, ఆ దేశ అధ్యక్షుడు మరియు తన భార్యను వెంటనే విడుదల చేయాలని, ట్రంప్ ఆర్థిక విధానాలు నశించాలని, అమెరికా సామ్రాజ్య విస్తరణ ఆకాంక్షను విడనాడాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలపాటి రంగయ్య, సిపిఐ మండల కార్యదర్శి రొడ్డా అంజిరెడ్డి, ఏఐటియుసి నాయకులు యు రాజు, సిహెచ్ నాగేశ్వరరావు, శాంసంగ్, గౌస్, నాగరాజు, బాబు, జోజీ, సుందర్రావు, పేతురు తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం, డౌన్ డౌన్ ట్రంప్ విధానాలు, ట్రంప్ విధానాలు, ట్రంప్ విధానాలు, ట్రంప్ విధానాలు, ట్రంప్ విధానాలు నశించాలి. అమెరికా సామ్రాజ్యవాదం, వెనిజులాపై దాడులను, వెనిజులాపై దాడులను, వెనిజులాపై దాడులను జిందాబాద్ ఏఐటియుసి, జిందాబాద్ ఏఐటియుసి, జిందాబాద్ ఏఐటియుసి, జిందాబాద్ ఏఐటియుసి. ఖండించండి వెనిజులాపై అమెరికా దాడులను, అమెరికాపై వెనిజులాపై దాడులను, అమెరికా దాడులను. డౌన్ డౌన్ ట్రంప్ విధానాలు నశించాలి. ఆర్థిక ట్రంప్ విధానాలు, అమెరికా సామ్రాజ్య విధానాలు. ఈరోజు ప్రియమైన సోదరి మల్లారా, ఈరోజు అమెరికా సామ్రాజ్యం చేస్తున్నటువంటి దాడులను ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదమైనటువంటి ట్రంప్ ఈరోజు వెనిజులా దేశం మీద పడి ఆ దేశ అధ్యక్షుడిని, అదేవిధంగా వారి భార్యని కూడా బలవంతంగా కిడ్నాప్ చేసి ఈరోజు అమెరికా జైల్లో నిర్బంధించడం జరిగింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదైనటువంటి ట్రంప్ అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి పేద దేశాలపైన, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ దేశాలపైన దాడులు చేసి ఈ రకమైనటువంటి దాడులు చూసుకుంటూ ఉన్నారు. ఈరోజు మా దగ్గర బాంబులు ఉన్నాయి, బాంబులు వేసి దేశాల మొత్తాన్ని కూడా బెదిరిస్తామని చెప్పి ఈరోజు క్యూబా పైన కానీ, వెనిజులా పైన కానీ అనేక కమ్యూనిస్ట్ పార్టీ దేశాల మీద దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు గ్రీన్లాండ్ లాంటి అనేక ద్వీపాలను కూడా ఆక్రమించుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే వెనిజులా దేశ అధ్యక్షుడైనటువంటి మధు కొడని, అదేవిధంగా వారి భార్యని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఏఐటిసిగా, కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో రాకూడదని చెప్పి కమ్యూనిస్టులుగా, కార్మిక సంఘాలుగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ట్రంప్ విధానాల్ని మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.